హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు నేను లేని మీ మధ్యలో హైదరాబాద్లో కూడా మందిరంలో లేను, హాస్పిటల్లో ఉన్నాను. ఐసీయూ యొక్క డ్రెస్అప్ చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇలాంటి డ్రెస్ లేదు నాకు, నైటీ వేసుకునే ఉన్నాను. చాలా దుఃఖపడ్డాను ఆ రోజు. 31st నైట్ లేదు, ఫస్ట్ రోజు లేదు, ఇంచుమించు 5 ఆదివారాలు దేవుని మందిరంలో లేను. మరి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, చూడు మొన్న అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను. దేవుని యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నాను. మరి దేవుడు మహాభయంకరమైనటువంటి పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించి ఈ వారానికైనా ఇక్కడ ఉండాలని మా అమ్మాయిని తొందరపెట్టి మన గురువారం రాజమండ్రి వచ్చాను. మరి దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు దేవునికి వందనాలు. మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారు కనుక మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ సంవత్సరం క్షేమంగా ఉంచి ఆయన కృపలో భద్రపరచుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఫిబ్రవరి నెల మొదటి ఆదివారంలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. దేవా, విన్న వాక్యము అందరి హృదయాల్లో ఫలింపచేయండి. దేవా, వాక్యాన్ని నాయన హృదయంలో దాచుకొని ఆ సమయం వచ్చినప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని నీ అందు ఆనందించే భాగ్యాన్ని ఇచ్చి బలపరచండి నాయనా. మరి వాక్యం అందించిన నీ కుమారుని బలపరచండి. దేవానికి స్తోత్రాలు. విజయవాడలో నాయన పాస్టర్ గారు వాక్యం అందిస్తున్నారు, బలపరచండి. మా బ్రాంచ్ సంఘాలలో నాయన వాక్యం అందిస్తున్న సేవకులను మీరు బలపరచండి. దేవా, ఎక్కడెక్కడ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇక్కడ ఉంచిన ఆత్మను అక్కడికి పంపించి ఏకాత్మ, ఏక మనస్సు, ఏక భావము కలిగి సేవలో సాగిపోయేలా నీ కృపను దయచేయండి. ఇదైనా బిడ్డలను తోడుకొచ్చారు, అందుకని నీకు స్తోత్రాలు. నన్ను కూడా ఈ మందిరంలో, ఈ మందలో నన్ను చేర్చు దేవా. ఎన్నడూ కూడా అలా పరిస్థితులు నాకు రాకూడదు. నీ కృప చూపించండి, నీ సహాయం దయచేయండి. నా కొరకు ప్రార్థించి సహకరించిన నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా కోడళ్ళు, నా కుమార్తెలను కూడా మీరు ఆశీర్వదించి బలపరిచి కృప చూపించమని, నీ కొరకై ఆయన నిలుచుండి కృప నాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.